5 అంకెలు లెక్క పెట్టేటప్పటికి ఆ కరెంటు పట్టుకోగానే తన బిడ్డలు చిన్న చిన్న బిడ్డలు కదా వచ్చి పట్టుకుంటారేమో అని అర్థమైందేమో. ఆ పిల్లలకి వెళ్ళి చెయ్యూపింది దగ్గరికి రావద్దని. 5 అంకెలు చదివేటప్పుడు కింద పడింది. ప్రాణం పోయేటప్పుడు ఆ 3 బిడ్డలకి ఒక్కసారి అటు చూసుకుని అమ్మాయి చనిపోయింది. ఆ ఘోరమైనటువంటి పరిస్థితి, పిల్లలు పసిబిడ్డలు కదా, ఆ మరణం మమ్మల్ని ఇంకా కలచివేసింది. మా పసిబిడ్డలకే పట్టడన్నం తృప్తిగా పెట్టలేని పరిస్థితుల్లో మేము ఉంటే ఆ అమ్మాయి మరణం మరొక సమస్యగా మాకు మారింది. ఆ అమ్మాయి చనిపోయిన కొద్ది రోజులకి ఆ అమ్మాయి భర్త కూడా చనిపోయాడు లారీ యాక్సిడెంట్లో. ఆ 3 పిల్లలు అనాథలయ్యారు. వారి బాధ్యత భారం మేమే చూడాల్సి వచ్చింది. ఈ అప్పుల బాధ ఒక పక్కన, కుటుంబ పోషణ ఒక పక్కన సతమతమయ్యే పరిస్థితుల్లో ఒక దినం ముందు మేమందరం కూర్చొని ఒక ఆలోచన చేసుకున్నాం. మీరు నమ్మండి నమ్మకపోండి, నిజం, అందరం కలిసి ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాం. మా పసిబిడ్డలతో సహా మనం పోయి బిడ్డలు ఉండకూడదు, వారికి కూడా విషం తినిపించి చంపేద్దాం, మనం కూడా చచ్చిపోదామని నిర్ణయించుకున్నాం. కానీ ఆ టైంలో మా నాన్న అడ్డగించాడు. కష్టాలు కలకాలం ఉండమంటారు, దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, ఏదో ఒకనాడు తప్పకుండా మనకు దారి చూపిస్తాడు, తొందరపడకండి, ఒక్క మెట్టు ఆగుదాం అని చెప్పని మా నాన్న ఆటంకపరిచాడు. అప్పుడు ఆలోచన వాళ్ళు వాయిదా వేసుకున్నారు, కానీ నేను మాత్రం వాయిదా వేసుకోలేదండి. నీచం కంటే మరణం మేలు. కాబట్టి అప్పులో చేసినటువంటి అప్పులు తీర్చగలిగే స్తోమత మన దగ్గర లేదు. అంత డబ్బు ఏం చేసి మనం తీసుకొని రాలేము. కాబట్టి వాళ్ళు వచ్చి బజారుకు లాకముందే చచ్చిపోతే బాగుండు. ఎలా చచ్చిపోవాలి? ఒక రాత్రి పండుకొని ఆలోచించుకుంటున్నాను. మధ్యరాత్రి 12:30 1 గంట అయింది. నా భార్య బిడ్డలు ఆదమర్చి నిద్రపోతూ ఉన్నారు అమాయకంగా. నా తల్లిదండ్రులు ఒక పక్క నిద్రపోతూ ఉన్నారు. వాళ్ళందరి వైపు చూసి నేను కూర్చొని నేర్చుకుంటున్నాను. నేను చచ్చిపోవాలి, ఎట్ట చచ్చిపోవాలి, ఏ విధంగా చచ్చిపోతే ప్రాణం వెళ్ళిపోయిద్ది. ఇంకొకటి ఆలోచించుకుంటున్నానండి, నేను చచ్చిపోయేది ఊరకు కాకూడదు. నా మరణం వెనకన్నా నా కుటుంబానికి డబ్బు వచ్చే విధంగా చావాలి. నేను ఎలా చస్తే డబ్బులు వస్తాయి అని ఆ రాత్రి వండుకుని ఆలోచించుకుని ఏడ్చుకుంటా ఉన్నాను. ఒకవేళ నేను చనిపోతే నా భార్య పిల్లల పరిస్థితి ఏంటి? నా తల్లిదండ్రులు ఎంత దుఃఖపడతారు? అక్క చనిపోయింది, మరి నేను కూడా ఇలాగైపోతే నా తల్లిదండ్రులు ఏమనుకుంటారని, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో ముందుగానే మొత్తం ఊహించుకొని ఏడ్చుకుంటా ఉన్నాను. అప్పుడు ఆరాధించేటువంటి దేవుళ్ళ మీద కోపం వచ్చిందంటే అప్పుడు వెతికాను. ఎంతమందికి పూజలు చేశాను, ఎన్ని రకాల భక్తి క్రమాలు ఆచరించాను, ఎన్ని నియమనిష్టలతో మొక్కుబడులు చేశాను. ఇవన్నీ ఏమైపోయినాయి? ఇంతమంది దేవతలు దేవుళ్ళలో ఒక్కరన్నా సాయపడరేమిటి? నా కుటుంబం గట్టెక్కే మార్గమే లేదా? అసలు ఎందుకు మా పరిస్థితి ఇలా దిగజారిపోయింది? ఎందుకు మా జీవితం ఇలా అయిపోయిందని చెప్పని ఏడుస్తూ నేను చేసుకునేటువంటి ఆ నిర్ణయం ఘోరంగా ఉంది. రాత్రి పూర్తిగా డిక్లేర్ చేసుకున్నాను చావాలని. నాకు తెలీదు ఆ రాత్రే నా మంచి సమరయుడు నన్ను దర్శించడానికి వస్తున్నాడని. హల్లెలూయా! నా బంగారు తండ్రి నా కోసం ఆ రాత్రి వస్తున్నాడన్న సంగతి నాకు తెలియదు. నా ఇంట్లోకి అడుగు పెడుతున్నాడన్న సంగతి. ఎస్, అమ్మైన మరచేను కొన్ని వేళలా, మరువక నువ్వు కాచేవు అన్ని వేళలా. అమ్మైన మరచేను కొన్ని వేళలా, మరువక నువ్వు కాచేవు అన్ని వేళలా. నా మంచి స్నేహితుడా, మరువలేను నీ ప్రేమ. నా మంచి స్నేహితుడా, మరువలేను నీ ప్రేమ. నీ ప్రేమ మరచుట కంటే మరణమే మేలు సుమా. నిన్ను వీడి బ్రతుకుట కంటే మరణమే మేలు సుమా. మరణమే మేలు సుమా. యేసుని అనురాగం నిజమైన మమకారం చూపునా ఎవరైనా ఈ బ్రతుకులో, దొరుకునా ఎందైనా ఈ జగతిలో. యేసుని అనురాగం. ఆ రాత్రి దర్శించాడు.
నేను ఆరాధించినటువంటి దేవతలను దేవుళ్ళన్నిటిని జ్ఞాపకం చేసుకుని ఒక దేవతన్నా సహాయపడలేదు, ఒక దేవుడన్నా సహాయపడలేదని చాలా దుఃఖపడుతూ ఉన్నాను. పిల్లరా, గిడ్డం బాగా పెంచుకొని జుట్టు పెంచుకొని ఉన్నాను, తిరుపతి వస్తానని. అప్పటికి 5 సార్లు మాల వేసుకున్నాను. 3 సంవత్సరాలు వేసుకునే మాల ఒకే సంవత్సరం వేసుకుంటాను. దేవుడా, నా కుటుంబాన్ని గట్టెక్కించమని మొక్కుబడి చేశాను. నా చిన్న బిడ్డలకు పిలకలు దేనికి తెలుసా? తిరుపతికి తీసుకెళ్లి వాళ్ళకు కూడా ఇస్తానని. అంతేకాదు చాలా ఉన్నాయి మొక్కుబళ్ళు. అవన్నీ అక్కడ పెట్టి మొత్తం గుర్తు చేసుకుని ఏడుస్తూ ఉన్నాను. ఆదమర్చి నిద్రపోయాను. తెల్లవారుజాము 4 అది శుక్రవారం దినం నా ప్రభు నన్ను దర్శించాడు. ఒక స్వప్నం ద్వారా ఆయన నాతో మాట్లాడి నన్ను దర్శించాడు. నేను మెలకువగలిగి లేచి కూర్చుని ఇలాంటి అద్భుత కార్యాన్ని చేయగలిగేది ఎవరు? ఒక అద్భుత కార్యాన్ని నా కళ్ళకు చూపించాడు. అది వివరించడానికి టైం లేదు. అది నా కళ్ళకు చూపించాడు. ఇలాంటి కార్యం చేయగలిగే వాళ్ళు ఎవరు? ఒకవేళ వెంకటేశ్వర స్వామి చేస్తాడేమో. కాదు, బ్రహ్మంగారి పూజ చేస్తున్నాను కదా. అవునండి, ద్వాదశాక్షరి మహామంత్రం అని ఒక పెద్ద మంత్రం ఉంది. 12,008 సార్లు అక్షరం తప్పుపోకుండా, అంకె తప్పుపోకుండా జపిస్తే స్వామి ప్రత్యక్షం అవుతాడంటే రుద్రాక్ష దండాలు ఇచ్చుకొని మెళ్ళ వేసుకుని విభూతి రేఖలు ఒంటి నిండా పెట్టుకుని పద్మాసనం వేసుకొని కూర్చొని ఉపవాసం ఉండి నోటితో అంకెలు తేడా వస్తాయేమని చెప్పి రామకోటిలాగా రాసుకుంటా చదవటం, రాయటం. ఆ మంత్రం ఎప్పటికి కూడా గుర్తుంది నాకు. అస్యా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్తోత్రస్య మహామంత్రస్య సిద్ధియోగీశ్వర ఋషిభక్తి చంద్ర పరాం జ్యోతి స్వరూపిణి ఓం దేవత వేం కలకం యమధర్మార్థ కామ మోక్ష పరపురుషార్థ చతురార్థ. అలా పెద్దది 12,008 సార్లు జపిస్తే స్వామి కనపడతాడంటే జపించడమే కాదు, రాయటం కూడా మొదలు పెట్టాను. ఒకవేళ ఇది రాస్తున్నాను కదా, బ్రహ్మంగారు కనపడ్డాడేమో అనుకున్నాను. ఈ స్వామి ఆ స్వామి, ఈ స్వామి ఆ స్వామి అంటుంటే నా చెవుల్లో ఒక ధ్వని మారుమోగుతుంది. ఇలాంటి కార్యములు చేయగలిగిన వాడు నజరేయుడగు యేసు ఒక్కడే. ప్రైజ్ ద లార్డ్. ఈ ఘడియలో నిన్ను కాపాడగలిగిన వాడు నజరేయుడగు యేసు ఒక్కడే. చెప్పని నా చెవుల్లో ధ్వని మారుమోగుతా ఉంది. ఒక బలమైనటువంటి ప్రేరేపణ నన్ను గుచ్చుతుంది. నేనేంటి అక్కడికి పోవటం ఏంటి అని ఒక పక్కన నా అహం నన్ను అడ్డగిస్తుంది. ఎట్టకేలకు ఒక అభిప్రాయానికి వచ్చాను. ఇన్ని దేవతలు, ఇన్ని దేవుళ్ళు, ఇన్ని సిద్ధాంతులు, ఇన్ని వేదాంతులు, ఇన్ని మాంత్రికులు తిరిగి అసలు ఒక్కసారన్నా నేను చర్చికి ఎందుకు వెళ్ళలేకపోయాను? మొత్తానికి ఏదో నాకు అడ్డుపడతా ఉందని గ్రహించి అప్పుడే తీర్మానం చేసుకున్నాను, ఇక నుంచి నేను చర్చికి వెళ్ళాలని. నా తల్లికి చెప్పాను, నేను చర్చికి వెళ్తానంటే అదేందయ్యా స్వాములకు మొక్కున్నావు, అదేంటి అటు వెళ్ళకూడదు అని చెప్పని అంటదేమో అనుకున్నాను. ఒక మాట ఎందుకయ్యా అని అన్న ఆమె వెంటనే సరే పోయా, ఆయనన్నా సహాయపడతాడేమో అంది. ఆ మాటతో మొట్టమొదటిసారి చర్చికి వెళ్ళాను. చర్చికి వెళ్ళేటప్పుడు ఆ స్త్రీలను అడిగానమ్మా, మంత్రాలంటే చదవటం వచ్చు, ప్రార్థన అంటే రాదమ్మా, ఎట్ట చేయాలో అని అడిగితే, ప్రార్థన అంటే మంత్రాలు కాదు బాబు, ప్రార్థన అంటే నీ గుండెలోని వేదన ప్రభువుకి విన్నవించుకో, నీ బాధను బట్టి కన్నీళ్లతో చెప్పు. ఆయన కరుణామయుడు, ఆయన నీతో మాట్లాడతాడు, నీకు సహాయపడతాడని వాళ్ళు చెప్తే, దేవుడు మాట్లాడతాడా, యేసు ప్రభు మాట్లాడతాడంటే ఖచ్చితంగా మాట్లాడతాడు. అట్లయితే ఆయనగా నాతో మాట్లాడితే నా బ్రతుకును ఆయనకు అంకితం చేసుకుంటాను అనుకున్నాను. మొట్టమొదటిసారి చర్చిలోకి వెళ్ళాను. పిల్లారా, దేవుడు మాట్లాడతాడా? బైబిల్లో దాదాపు 11 రకాలుగా దేవుడు మాట్లాడాడు. ఇప్పుడు సమయం లేదు, ప్రభుత్వమైతే తర్వాత చెప్తాను. ఆ రోజు నేను దేవాలయంలోకి అడుగుపెట్టిన తర్వాత నాకు తెలియకుండానే భయంకరమైన దుఃఖం నన్ను ఆవరించింది. కుప్పలా కూలిపోయి పెద్దగా ఏడ్చాను. చర్చిలో ఒకటి మాత్రం నాకు బాగా నచ్చింది, మనసారా ఏడవటానికి భలే అవకాశం దొరికింది. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఉన్నోళ్ళు ఏడుస్తా ప్రార్థన చేస్తున్నాను. ఆ ఏడుపులో నా ఏడుపు కూడా కలిపేశాను, పెద్దగా ఏడ్చాను. ఎంత ఏడ్చానో నాకు తెలియదు. యేసు ప్రభువా, నిన్ను ఘోరంగా తిట్టి అనరాని మాటలన్న దౌర్భాగ్యుణ్ణి, చావాలనుకుంటున్నాను, గతి లేక నిన్ను ఆశ్రయించాను. నువ్వు నాకు సహాయపడతావా? నువ్వు మాట్లాడతావంట, నువ్వు ఎటు నుంచి మాట్లాడతావు, ఎలా మాట్లాడతావు, నాతో మాట్లాడతావా? ఏడుపు తప్పితే నా బ్రతుకులో ఏమీ లేదయ్యా. యేసు ప్రభువా, నాతో మాట్లాడతావా? నా మాటలు నీకు అర్థమవుతున్నాయా? ఆ ప్రార్థనలు ఎట్ట చేయాలో నా చేత కాదు, మరి నేను చేసేది నీకు అర్థమవుతుందా? నా పరిస్థితి ఏమిటని నేను అడిగినప్పుడు కొద్ది తడవు తర్వాత అటు చూడు అనేటువంటి ప్రేరణ బలంగా వస్తాం. ఆ గోడ తట్టు తిరిగినప్పుడు నేను ఏ ప్రశ్న అయితే ఆయన అడిగానో దానికి జవాబుగా ఆ గోడ మీద దేవుడు నాకు కనపరిచాడండి. చర్చిలో ఇటుపక్క ఉన్నటువంటి ఆ 2 వచనాలతో పాటు 3వ వచనం కూడా నాకు చూపించాడు. 2 రాజుల గ్రంథము 20వ అధ్యాయం 5వ వచనం.
నీవు కన్నీళ్లు విడిచుడు నేను చూచి తినే, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. ఈ మాట ఆయన మాట్లాడాడు. ఆ మాటలు నా కంటపట్టడంతో నా శరీరం పులకించిపోయింది. మరొకసారి ఇచ్చాను. ఫస్ట్ టైం బైబిల్ పట్టుకొని ఓపెన్ చేశాను, ఈ మాట ఎక్కడుందో చూద్దామని. అప్పటి నుంచి ఇక బైబిల్ చదవటం మొదలు పెట్టాను. అప్పుడు మాట్లాడిన తర్వాత బైబిల్ చదవటం మొదలు పెట్టాను. ఒక్కొక్క వచనం నా చెంప పగలగొట్టినట్టు అనిపించింది. వ్యభిచారం చేస్తే కాదురా, ఆ చూపు చూసి నా పాపమే. 2 రూపాయలు ఇచ్చి డబ్బా కొట్టడం కాదు, 2 లక్షలు ఇచ్చి నా కుడి చేతితో ఇచ్చేది ఎడమ చేతికి. భక్తి చేసేది జనం చూడాలనే వేషధారణ కాదురా. నువ్వు చేసే భక్తి నాకు మాత్రమే తెలిసే విధంగా జాగ్రత్త పడాలి. మనుషులు చూడాలని చేయకూడదు, నేను చూడాలని చేయాలి. ఏ పనైనా ఒక్కొక్క మాట నన్ను తాకటం మొదలుపెట్టింది. నేను యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి మొట్టమొదటి అడిగాను, ప్రభువా, నేను ఇంత శ్రమ పడటానికి వాస్తు తేడానా, చేతబడా, లేకపోతే గ్రహదోషమా అంటే ప్రభు చెప్పిన మాట ఏమిటంటే, ఈ 3 మీ మీద పని చేయాలన్నా, లేకపోతే ఇది కాకుండా మరి ఏదైనా మీ మీద దాడి చేయాలన్నా అన్నిటికంటే ప్రాముఖ్యంగా మీకు పాపదోషం ఉంది అన్నాడు. మీకే కాదు, సర్వమానవాళికి పాపం ఉంది. ఆ పాపం వల్లనే ఇహ సంబంధమైన శ్రమ, నరకం. ఆ రెండింటినీ తప్పించడానికే నేను వచ్చాను. రా, నా రక్తములో నీ ప్రతి పాపాన్ని కడుక్కో, నీకు నూతన జన్మ అనుభవంలోనికి రా, నీ జీవితాన్ని నేను బాగు చేస్తానని నా ప్రభు నాతో మాట్లాడాడు. 14 కూటానికి వెళ్ళలేదు, 14 ప్రసంగాలు నేను వినలేదు. 4 ఆదివారాలు చర్చికి వెళ్ళాను. 5వ వారం ఇట్లా సభ పెట్టారు. ఆ సభలో పిలుపునిచ్చారు, ఎవరైనా మీ పాపాలు కడుక్కోవటానికి, మారు మనసు పొంది బాప్తీసం పొందడానికి ఎవరైనా సిద్ధంగా ఉన్నారా అంటే, బాబు నేను పొందుతానయ్యాన్ని. అన్యజనులలో నీ వార్తను నా బ్రతుకు ద్వారా ప్రకటింతును. అన్యజనులలో నీ వార్తను నా బ్రతుకు ద్వారా ప్రకటింతును. మాటలు కాక క్రియలతో నేను, మాటలు కాక క్రియలతో నేను నాలో నిన్ను కనపరతును, నాలో నిన్ను కనపరతును. నా ప్రాణం నీవయ్యా, నీ కొరకే నేనయ్యా, నా సర్వం నీవయ్యా, నా ప్రియుడా యేసయ్యా, నా ప్రాణాత్మ శరీరము యేసునికే అంకితం. నా ప్రాణాత్మ శరీరము అంకితం, నీకంకితం. నేటి నుండి నా జీవితం అంకితం, నీకంకితం. నేటి నుండి నా జీవితం. చివరి శ్వాస విడిచేంత వరకు నాదు సాక్ష్యము కాపాడును. చివరి శ్వాస విడిచేంత వరకు నాదు సాక్ష్యము కాపాడును. సాక్ష్యము చెదరి పోవుట కంటే, సాక్ష్యము చెదరి